గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలా పొద్దున్న లేసి అలా టిఫిన్ షాప్ దగ్గరికి వచ్చాను గైస్. నైట్ మా ఫ్రెండ్ ఫోన్ చేసి మార్నింగ్ టిఫిన్ షాప్ పెడుతున్నాను రారా అన్నాడు గైస్. నిజమా సొల్లా అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా టిఫిన్ షాప్ అనేది పెట్టేసి ఉన్నది గైస్. సో మన ఓడి దగ్గర అవైలబుల్గా ఉండేవి పెసరట్టు, వైట్ అట్టు గైస్ అండ్ ఇడ్లీ, వడ గైస్. సో మనం అక్కడికి వెళ్ళి సండే స్పెషల్ ఏంటంటే ఎగ్ దోశ అవైలబుల్ ఉన్నది అని చెప్పాడు గైస్. సో ఎగ్ దోశ ఎంత అని అడిగితే డబుల్ ఎగ్ అయితే 35 రూపీస్, సింగిల్ ఎగ్ అయితే 25 రూపీస్ అన్నాడు గైస్. సో మనం అక్కడికి వెళ్ళి డబుల్ ఎగ్ చెప్పుకున్నాం గైస్. డబుల్ ఎగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మన ఓడు చేసే ప్రిపరేషన్ చూడండి, మీకే అర్థమైపోద్ది. మన ఓడు పెసరట్టు మీద ఏమన్నాను కాబట్టి పెసరట్టు మీద వేస్తున్నాడు గైస్. సో అందులో ఉల్లిపాయలు అవన్నీ కరకరమని తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంది గైస్. మన ఓడి దగ్గర మీరు వెళ్ళి మస్ట్ అండ్ షుడ్ బి ట్రై చేయాలి గైస్. ఎందుకంటే నా ఎక్స్ప్రెషన్ చూసి మీకే అర్థమైపోద్ది. మన ఓడు చాలా రోస్ట్గా కాల్చేసి ఇస్తాను అన్నాడు. సో అందుకే అంత లాగు. నా ఎక్స్ప్రెషన్ చూసి మీకు అర్థమైపోద్ది. నేను తిన్న తర్వాత ఒక వ్యక్తితోటి రివ్యూ అయితే మీకు చెప్పిస్తాను. ఆ రివ్యూ చూసి మీరే రావాలి గైస్. బ్రో అట్ట ఎలా ఉంది బ్రో? టిఫిన్ ఇక్కడ చాలా బాగుంటుందని విన్నాను, నిజమేనా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. వచ్చి మన దుర్గల తల్లి గుడి ఆపోజిట్ వేలో అలా వెళ్తుంటే రైట్ సైడ్ విశాఖ స్టీల్ మెటల్ ప్రొడక్ట్స్ అని కనబడుతుంది గైస్. దాని ఆపోజిట్ లోనే చిన్న బడ్డీ మీద మా ఫ్రెండ్ అనేవాడు అమ్ముతాడు గైస్. అక్కడికి వెళ్ళి తినేసిన తర్వాత భీమ్ అనే సోడా వేస్తాను గైస్. అలాగా మా ఫ్రెండ్స్ ఫంక్షన్ చెప్పారని చెప్పేసి అలా ఫంక్షన్కి వచ్చాను గైస్. ఫంక్షన్కి రాగానే అక్కడ మనకి బిర్యానీ, కచంబరి అండ్ ఏవేవో ఉన్నాయి గైస్. సో అవన్నీ వేసి కంప్లీట్ చేశాను అనమాట. చికెన్ కర్రీ, మటన్ కర్రీ అయితే ఇంకా చెప్పాల్సిన లేదు గైస్. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ గైస్.